గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కాంగ్రెస్లోకి బారాస ఎంపీ వెంకటేష్ నేత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చా, వాటికి ఆ అధికారం లేదన్న 2004 తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తాం. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వెల్లడి, విచారణ ప్రారంభం. గ్రూప్ 1లో మరో 60 పోస్టులు, ప్రభుత్వ ఉత్తర్వులు 563కి పెరిగిన సంఖ్య. ఎల్ఆర్ఎస్కు ఎదురుచూపులు, పెండింగ్లో 25 లక్షల దరఖాస్తులు. ప్రభుత్వ విధానంపై ఉత్కంఠ, భగీరథపై విజిలెన్స్ విచారణ, రాష్ట్ర ప్రభుత్వ యోచన. త్వరలోనే దర్యాప్తునకు ఆదేశించే అవకాశం. 10 ఏళ్లు కాపాడిన రాష్ట్రాన్ని పరాయిపాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో హక్కుల కోసం ఉద్యమిస్తాం. నన్ను, నా పార్టీని టచ్ చేయడం మీ వల్ల కాదు. హేమీలను ఎదుర్కొన్న చరిత్ర బారాసది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అజిత్ పవార్దే ఎన్సీపీ. ఆ పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కూడా ఆ వర్గానికే. ఎన్నికల సంఘం నిర్ణయం. శరద్ పవార్కు ఎదురుదెబ్బ. మే 9 నుంచి 12 వరకు ఈఏపీ సెట్, జూన్ 6 నుంచి పీజీఈ సెట్. కేసీఆర్ అవినీతిని గ్రామాన చాటండి. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ సమావేశం చర్చ. ఇప్పుడు సాక్షి. రండి మాట్లాడుకుందాం. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్. నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత షాతో సమావేశం. జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం. టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ, దానిపైనే పిలుపు. గతంలోనే వైఖరి చెప్పిన లోకేష్, ఏం జరుగుతుందోనని ఆసక్తి. స్వగృహకు స్వస్తి. అసంపూర్తి ఇల్లు, భూములు అమ్మాలని నిర్ణయం. ఉన్నవి ఉన్నట్టు బేరం పెట్టేందుకు ధరల ఖరారుకు కమిటీ. 3,500 కోట్ల వరకు సమకూరే అవకాశం. గంపగుత్తగా అమ్మేయాలని యోచన. బాణసంచా యూనిట్లో పేలుడు, 11 మంది మృతి, మరో 100 మందికి పైగా గాయాలు. మధ్యప్రదేశ్లో ఘటన. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం. టచ్లో మరో 3 ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు. ప్రతిపక్షాన్ని బలహీనపరచడంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లో 3వ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రణాళిక. పదవులు, పనులు, వ్యాపార అవసరాల ప్రాతిపదికన ప్రలోభాలు. పార్టీలో చేరిన ఎంపీ వెంకటేష్ నేతకు మళ్లీ పెద్దపల్లి టికెట్ హామీ. 18న అభ్యర్థుల ప్రకటన. ఈ నెల 20 నుంచి ఎంపీ స్థానాలు పరిధిలో రథయాత్రలకు బీజేపీ నిర్ణయం. ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ఆర్ఎస్ఎస్ నేతలతో జాతీయ ముఖ్య నేతల భేటీ. గాంవ్ చెలో ఘర్ చెలో కార్యక్రమం ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం ప్రారంభం. టచ్ చేసి చూడు, సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్. మే 9 నుంచి టీఎస్ ఈఏపీ సెట్. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ. జూన్ 6 నుంచి పీజీ సెట్. మార్చి 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ. తేదీలు వెల్లడించిన సెట్స్ కన్వీనర్లు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కాళేశ్వరం భయంతో కృష్ణాపై దుష్ప్రచారం. కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలోనే బీఆర్ఎస్ కుట్ర. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. టచ్ చేయలేవు. నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు. నీకంటే హేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది. ఉడత బెదిరింపులకు భయపడం. ముందు చూద్దాం. కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు, ప్రాజెక్టులపై అవగాహన లేదు. అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసి కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎన్నడూ వెనక్కిపోడు. కృష్ణా జలాల వాటాపై పోరాటమే. 13న నల్లగొండలో భారీ సభ. దీనిని మరో ప్రజా ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. కేసీఆర్. కృష్ణా జలాల పరిరక్షణకై తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమీక్ష. కొత్త సీఎం అంటూ రేవంత్ పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ విమర్శలు. బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు. మధ్యప్రదేశ్లో 11 మంది మృతి, 200 మందికి తీవ్ర గాయాలు. మార్కెట్లోకి భారత్ బియ్యం. ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్. 11 నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలు. రోజు 2 షిఫ్టుల్లో 100 ఆటోలకు అనుమతి. యథావిధిగా బస్సులు. పురాతన సాంప్రదాయాలను పునరుద్ధరిస్తాం. వైటీడీఏ పనుల్లో సమన్వయ లోపం. సమీక్షలో విప్ బీర్ల ఐలయ్య. ఎఫ్సెట్కు 25 నుంచి దరఖాస్తులు. మే 9 నుంచి పరీక్షలు. షెడ్యూల్ విడుదల. అండర్-19 ఫైనల్లో టీమిండియా. ప్రపంచ కప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా గెలుపు. ఒత్తిడిని తట్టుకొని విజయం. వరుసగా 5వసారి ఫైనల్కు. హైదరాబాద్ రిజిస్ట్రార్ సస్పెన్షన్. 60 కోట్ల శంకర్పల్లి భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వేటు. భార్య పేరిట కొన్న వెంకటేశ్వర ప్రసాద్ కింది అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ విచారణలో తేలడంతో సర్కార్ చర్యలు. నకిలీ రిజిస్ట్రేషన్పై విచారణ కమిటీ. ఇప్పటికే శంకర్పల్లి సబ్ రిజిస్ట్రార్పై వేటు. మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ 500. లబ్ధిదారుల ఖాతాకే గ్యాస్ సబ్సిడీ. రాయితీని ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కంపెనీలు, పంపిణీదారుల విముఖత. నగదు బదిలీ కన్నా నేరుగా 500కు సిలిండర్.
ఇస్తేనే ఎక్కువ ప్రభావం అని ప్రభుత్వ అభిప్రాయం. బీపీఎల్ కుటుంబాలకు ఏటా 6 గ్యాస్ సిలిండర్లు 415 చొప్పున భరించనున్న సర్కార్ 64 లక్షల మందికి ఏటా 3.84 కోట్ల సిలిండరు. వాటికి ఇచ్చే సబ్సిడీ 1,594 కోట్లు. ఎన్సీపీ అజిత్దే ఎన్నికల గుర్తు కూడా వారికే. ఎలక్షన్ కమిషన్ ప్రకటన. వ్యవస్థాపకుడు శరద్ పవార్కు దక్కని పార్టీ. నేటి మధ్యాహ్నంలోగా కొత్త పేరు చెప్పాలని సూచన. ఇండియాకు మరో షాక్. ఎన్డీఏలో చేరనున్న ఆర్ఎల్డీ ఇప్పుడు వెలుగు. బీసీలకు ఎక్కువ సీట్లు. లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. కనీసం 5-6 సీట్లు ఇచ్చేలా కసరత్తు. బలమైన లీడర్లుంటే అప్లై చేసుకోకున్న టికెట్లు. ఎస్సీ రిజర్వ్లో 2 మాదిగలకు, 1 మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్లు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ మీటింగ్లో చర్చ. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలని నేతలకు సీఎం రేవంత్ పిలుపు. బీఆర్ఎస్కు కౌంటర్గా నల్లగొండలో భారీ సభ పెట్టే యోచన. మరో 60 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు. 563కు చేరిన మొత్తం పోస్టులు కొత్తదా లేక సప్లిమెంటరీ నోటిఫికేషనా? ఇంకా రాని స్పష్టత. ఏపీ నీళ్ల దోపిడీపై నాడు గప్చుప్, నేడు గాయగాయ్. పవర్లో ఉన్నప్పుడు ఏపీ అక్రమాలకు వంతపాడిన కేసీఆర్. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్. మిషన్ భగీరథపై విజిలెన్స్. సెకండరీ ఇంట్రా పైప్లైన్ నెట్వర్క్లో భారీ అక్రమాలు. 7,000 కోట్లు పక్కదారి పట్టినట్లు అనుమానం. గ్రామాల వారీగా అక్రమాలు నిగ్గు తేల్చాలని సీఎం ఆదేశం. ఫీల్డ్లోకి దిగిన విజిలెన్స్ డిపార్ట్మెంట్. విజన్ ఆంధ్ర. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వస్తాం. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది మేమే. గతంలో చంద్రబాబు ఎందుకు సంపద సృష్టించలేదు? మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారు. విభజనతో ఏపీ ఎంతో నష్టపోయింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్. బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాక్ కావాలి. పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేదే నా జీవిత ఆశయం. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ 1గా ఉండాలి. వాలంటీర్ల రాజకీయాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం. భవిష్యత్తులో కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. జీడీ నెల్లూరు రా కదిలిరా సభలో చంద్రబాబు. కృష్ణా ప్రాజెక్టుల కోసం మరో ఉద్యమం. నల్లగొండ నుంచే మళ్లీ పోరాటం. కేంద్రం చేతికి జుట్టు ఇచ్చిన కాంగ్రెస్. మా నీళ్లు మాకే అని పోరాడిన చరిత్ర మనది. 11న నల్లగొండలో భారీ బహిరంగ సభ. గతంలో మేము కేంద్రం ఒత్తిడికి తగ్గోలే. పోరాటాలు మాకు కొత్త కాదనే హెచ్చరిక. కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రతినిధులతో కేసీఆర్ సమావేశం. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫిషిన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు జాయ్ షోక్, మనీష్ కుమార్, అల్తాఫ్ అలీ ఖాన్, వందనా కుమార్ తదితరులు. 6 గ్యారెంటీల కోసం అవస్థలు. కిషన్ రెడ్డి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి. సీఎం రేవంత్తో పలువురు కంపెనీ ప్రతినిధుల భేటీ. 17 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం. హైదరాబాద్ సీటుపైన పాగా వేస్తాం. ఈసారి మా తడాకా చూపిస్తాం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. టీఎస్ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 21న ఈఏపీ సెట్ నోటిఫికేషన్. 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ. రెండో రోజు మొదలైన ఏపీ అసెంబ్లీ ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం. చర్చకు పట్టుబట్టిన తెలుగుదేశం. తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని. పోడియం వద్ద ఆందోళనకు దిగిన సభ్యులు. ఒకరోజు సస్పెండ్ చేసిన స్పీకర్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కృష్ణా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ జంగ్ సైరన్. నల్లగొండలో 13న సభ. కాంగ్రెస్ సర్కార్ నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి. బహిరంగ సభకు అనుమతి ఎట్లా ఇవ్వరో చూద్దాం. 6:100 నల్లగొండలో భారీ జనంతో సభ. బీఆర్ఎస్ సమావేశంలో అధినేత కేసీఆర్. సభ కోసం పార్టీ సమన్వయకర్తల నియామకం. తెలంగాణ కోసం ఎందాకైనా హక్కుల కోసం తెగించి కొట్లాడుడే. 10 ఏళ్ల ప్రాజెక్టులను కాపాడినం. నెల రోజులకే సర్కార్ దారదత్తం. బీఆర్ఎస్కు పోరాటం కొత్త కాదు. ఉడత ఊపులకు బెదిరేది లేదు. మమ్మల్ని ఆపటం రేవంత్ రెడ్డిని మించిన హేమీలతోనే కాలేదు. నన్ను నా పార్టీని ఎవరూ టచ్ చేయలేరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అజిత్ చేతికే గడియారం. ఆయనదే అసలైన ఎన్సీపీ. మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ. పైప్లైన్ పనులపై విచారణ. సర్కారు ఆదేశం. ఫిర్యాదులు వచ్చాయంటూ ఎంక్వైరీకి. భగీరథపై సచివాలయంలో సీఎం సమీక్ష. మధురలో మరో జ్ఞానవాపి. కృష్ణ జన్మభూమిలో ఆలయాన్ని కూల్చిన ఔరంగజేబు. అక్కడ మసీదు నిర్మాణం. 1920 నాటి రికార్డులో వెల్లడి. ఆర్టీఐ కింద ప్రశ్నకు సమాధానమిచ్చిన ఏఎస్ఐ. షాయి ఈద్గా కేసులో ఇదొక సాక్ష్యం. లాయర్ సింగ్. ఫ్రాడ్ కంపెనీకి మూసీ ప్రాజెక్ట్. ఆసక్తి వ్యక్తీకరించిన సింగపూర్ సంస్థ మెయిన్ ఆర్ట్. పాకిస్తాన్లో ప్రజలను బ్యాంకులను ముంచిన కంపెనీ. 1000 కోట్ల కుంభకోణాలపై పాక్లో కేసులు, విచారణలు. సీఎం సమక్షంలో సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మూసీపై నమూనాలు రూపొందించాలని కోరిన రేవంత్.